పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భద్రతా సహకారాన్ని దాటి కీలక ఖనిజాలు, ఇంధనం, వాణిజ్యం వరకు అమెరికా పాకిస్తాన్ బంధం విస్తరిస్తోందా? ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు అమెరికా పెట్టుబడులు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నాయా? అసలు పాకిస్తాన్పై అమెరికా ఆసక్తి మళ్లీ ఎందుకు పెరుగుతోంది? పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని రూబియో స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకే పరిమితం కాలేదు. ప్రాంతీయ సమస్యల పరిష్కారం, ఉగ్రవాద నిరోధక చర్యల్లో పాకిస్తాన్తో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. దక్షిణాసియా, మధ్య ఆసియాలో స్థిరత్వం అమెరికాకు కీలకంగా మారింది. పాకిస్తాన్ భౌగోళిక స్థానం కారణంగా అమెరికాకు వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఉగ్రవాద నెట్వర్క్లపై నిఘా, సమాచార మార్పిడిలో సహకారం పెరిగే అవకాశం కనిపిస్తోంది. కీలక ఖనిజాలు, ఇంధన రంగాల్లోనూ రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని రూబియో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వనరులపై అమెరికా ఆసక్తి పెరుగుతోంది. ఇంధన రంగంలో పెట్టుబడులు, వాణిజ్య అవకాశాలను విస్తరించేందుకు రెండు దేశాలకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు భద్రతా సహకారానికే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఇప్పుడు ఆర్థిక అంశాలు కూడా కీలకంగా మారుతున్నాయి. వాణిజ్యం, పెట్టుబడుల ద్వారా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని అమెరికా భావిస్తున్నట్లు రూబియో వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్కు విదేశీ పెట్టుబడులు, కొత్త మార్కెట్లు అవసరం కాగా అమెరికాకు సరఫరా గొలుసుల వైవిధ్యీకరణ అవసరం. ఈ పరస్పర ప్రయోజనాలు రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచే అవకాశం ఉంది. అమెరికా పాకిస్తాన్ సంబంధాలు గతంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. అయితే ప్రస్తుత పరిణామాలు రెండు దేశాల మధ్య మరోసారి సహకారం పెరుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. భద్రత, ఉగ్రవాద నిరోధం, ఇంధనం, కీలక ఖనిజాలు, వాణిజ్యం వంటి అంశాలు ఈ బంధానికి కొత్త పునాదిగా మారుతున్నాయి. పాకిస్తాన్తో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా దక్షిణాసియాలో తన వ్యూహాత్మక ప్రభావాన్ని పెంచుకోవాలని అమెరికా చూస్తోంది. అదే సమయంలో ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్కు అమెరికా పెట్టుబడులు కీలకంగా మారవచ్చు. అయితే భారత్తో అమెరికా సంబంధాలు, పాకిస్తాన్ అంతర్గత రాజకీయాలు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలు ఈ బంధంపై ప్రభావం చూపవచ్చు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రూబియో చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు ఏ దిశగా సాగుతాయో సూచించే కీలక సంకేతంగా నిలిచాయి. మధ్య ప్రాంతం వైపు అమెరికా మరో భారీ విమానవాహక నౌకను ఎందుకు తరలిస్తోంది? 9 నెలలుగా సముద్రంలో ఉన్న యుఎస్ఎస్ అబ్రహం లింకన్లో పరిస్థితులు క్లిష్టంగా మారాయా? సుమారు 5,000 మంది సిబ్బంది ఉన్న ఈ నౌకలో ఆహార కొరత, మానసిక ఒత్తిడి, నావికులు సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఏం సూచిస్తున్నాయి? అమెరికా యుద్ధ నౌకల మోహరింపు వెనక అసలు లక్ష్యమేంటి? అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ స్థానంలో మరో భారీ యుద్ధ నౌక మధ్య ప్రాంతానికి బయలుదేరింది. యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం మలేషియా సమీపంలో ఉండగా దాదాపు 9 రోజుల్లో మధ్య ప్రాచ్యానికి చేరుకునే అవకాశం ఉంది. అబ్రహాం లింకన్లో సుమారు 5,000 మంది సిబ్బంది ఉన్నారు. 9 నెలలుగా సాగుతున్న సుదీర్ఘ మోహరింపుతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా ఆహార సరఫరాలో కొరత ఏర్పడిందని నౌకలోని సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సిబ్బంది మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
లింకన్ నౌక నుంచి కొంతమంది నావికులు సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించినట్లు కూడా సమాచారం వెలుగులోకొచ్చింది. అయితే అబ్రహాం లింకన్లో మానసిక ఆరోగ్య సంక్షోభం ఉందన్న ఆరోపణలను అమెరికా నేవీ ఖండించింది. అదే సమయంలో సరఫరా వ్యవస్థలో కొన్ని సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని మాత్రం నేవీ అంగీకరించింది. దీర్ఘకాలిక మోహరింపు కారణంగా సిబ్బందిపై ఒత్తిడి పెరిగిందన్న ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి. నౌకలో ఉన్న తమ కుటుంబ సభ్యుల పరిస్థితిపై సమాచారం కోసం పలువురు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాం లింకన్కు బదులుగా మరో విమాన వాహక నౌకను పంపాలని అమెరికా నిర్ణయించింది. జపాన్లోని యోకోసుకా నౌకాదళ స్థావరం నుంచి మే నెలలో బయలుదేరిన జార్జ్ వాషింగ్టన్ ప్రస్తుతం పసిఫిక్ ప్రాంతంలో మొహరింపులో ఉంది. ఇప్పుడు అదే నౌక మధ్య ప్రాంతం వైపు కదులుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం నౌకలోని సిబ్బంది, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని తోసిపుచ్చారు. అబ్రహాం లింకన్ 9 నెలలుగా మొహరింపులో ఉండడం ఎక్కువ కాలమేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ మొహరింపు ఇంకా ఎక్కువ కాలం కొనసాగాల్సి ఉందన్నట్టుగా ట్రంప్ స్పందించడం చర్చకు దారితీసింది. అయితే మరో నౌక అబ్రహాం లింకన్ను భర్తీ చేస్తుందని మాత్రం ట్రంప్ ధృవీకరించారు. మధ్య ప్రాంతంలో ఉద్రిక్తలు కొనసాగుతున్న సమయంలో అమెరికా కీలక యుద్ధ నౌకను ఈ ప్రాంతానికి తరలించడం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అబ్రహాం లింకన్ సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు, కొత్త నౌక మోహరింపు నేపథ్యంలో అమెరికా నేవీపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.